ఉమ్మడి వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్పూర్లో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే రాజయ్యను కాదని సీఎం కేసీఆర్ ఎమ్మెల్సీ కడియం శ్రీహరికి టికెట్ ప్రకటించారు. అయినా తాను పార్టీ మారనని టికెట్ కోసం ప్రయత్నిస్తానని రాజయ్య చెప్పారు. ఆయనకు మద్దతుగా మందకృష్ణ మాజిగ సంఘీభావాన్ని కూడా ప్రకటించారు. ఇక మరోవైపు జానకిపురం సర్పంచ్ నవ్య టికెట్ రేసులో వచ్చారు. ఇక తనకు ఒక్క ఛాన్స్ ఇవ్వాలని సీఎం కేసీఆర్ను కోరుతూ ఉన్న నవ్యతో మా ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి స్వామి ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక స్టేషన్ గన్పూర్ పరిస్థితి అంటే రాజయ్య జానకిపురం సర్పంచి ఒక టీవీ ఛానల్ ఎపిసోడ్గా కూడా ఇన్ని రోజులు కొనసాగున్న నేపథ్యంలో ఇప్పుడు కొత్త కోణంలో కూడా కొనసాగుతున్న నేపథ్యం ఉంది. మొత్తానికైతే జానకిపురం సర్పంచి నవ్య ఇవాళ స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే టికెట్ ఇస్తే పోటీ చేస్తారనే నేపథ్యం కనపడతా ఉంది. మొత్తానికైతే మనం జానకిపురంలో సర్పంచి నవ్య ఇంటి స్థలంలో ఉన్నాము. ఆమెతో మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, మీరు ఒకవేళ అధిష్టానం టికెట్ ఇస్తే ప్రజలు అంటే స్టేషన్ గన్పూర్ నియోజక ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అందరికీ నమస్కారం. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో వర్గ పోటీలు ఎక్కువ ఉండడం వల్ల మనకి ఇబ్బంది అవుతుంది. వీరి దగ్గరికి పోతే వారితో ఇబ్బంది, వారి దగ్గరికి పోతే వీరితో ఇబ్బంది. కాబట్టి ఇలాంటివి లేకుండా ఒక 40 సంవత్సరాల నుండి మహిళగా లేరు కాబట్టి, మహిళగా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే లేరు కాబట్టి నేను వస్తున్నాను. అందుకే అదేవిధంగా అన్నలందరికీ, తమ్ముళ్ళందరికీ, అదేవిధంగా అక్కలందరికీ కూడా, చెల్లెళ్ళందరికీ కూడా నాకు సహకరించండి. మన గ్రామంలో, మన గ్రామాలలో అదేవిధంగా మనకి ఏవైతే అవసరాలు ఉంటాయో వాటి ప్రకారంగా మనము మంచిగా చేసుకొని మీ ప్రజల ఆశీర్వాదంతో, మీ ఆశీస్సులతో తండ్రి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ద్వారా కూడా సమాన హక్కులు ఉన్నాయి. కాబట్టి ఈ హక్కుల ప్రకారంగా మనం ముందు పోదామని తెలియజేస్తూ అందరినీ కోరుకుంటున్నాను సార్. ఓకే మేడం, ఇప్పుడు మొత్తానికైతే స్టేషన్ గన్పూర్ స్థానాన్ని కూడా ఆల్రెడీ కేసీఆర్ గారు ప్రకటించారు. మీరు ప్రకటించారు ఎమ్మెల్సీగా ఉన్న కడియం శ్రీహరికి అయితే ఈ స్టేషన్ గన్పూర్ స్థానాన్ని కేటాయించడం జరిగింది. మీరు అంటే రాజయ్యను కూడా పక్కకు పెట్టిన పరిస్థితి కనపడుతుంది. మరి మీరు ఎలా కావాలని మీరు కోరుకుంటారు? మీ వెనక బలం ఏంటిది? అసలు మీకున్న ధైర్యం ఏంటి? కేసీఆర్ గారే మా బలము, కేటీఆర్ అన్న గారే మా బలము, పల్ల రాజేశ్వర్ రెడ్డి సార్ గారు మా బలము, ఎర్రవెల్లి దయాకర్ రావు గారు దయన్న మా బలము, పార్టీ మా బలము, పార్టీలో ఉన్న కార్యకర్తలు మా బలము, ప్రజలే నా బలము, అందరూ నా బలం. ఓకే మేడం, మొత్తానికైతే కొత్త ఎపిసోడ్ మొదలైందని అంటే రూమర్స్ లేచిన పరిస్థితి. రాజయ్య మీద మీరు ఆరోపణలు ఇంతవరకు నిరూపించలేదు. 2 రోజులలో కూడా నవ్య దంపతులు అయితే నిరూపిస్తామని చెప్పి కూడా సోషల్ మీడియాలో వైరల్ అయిన నేపథ్యం అయితే కనపడతా ఉంది. అవి నిరూపించక ముందుకే కొత్త ఎపిసోడ్ కూడా అయిందని చెప్పి కూడా అనుకుంటున్నారు. మీరు ఈ వాక్యాలకు ఎట్లా చూస్తారు? మీరు ఖచ్చితంగా నిరూపించినాకనే రాజకీయాలలోకి పోతా. ఖచ్చితంగా వాళ్ళు మాట్లాడినవన్నీ నేను బయట రికార్డ్స్ వినబెట్టిన తర్వాతనే నేను రాజకీయాలలోకి పోతా. ఎందుకంటే ప్రజలు కూడా నన్ను కూడా నమ్మాలి కాబట్టి 100% నేను నిరూపించిన ఇప్పటివరకు కూడా. ఎందుకంటే ఇంతగానో మాట్లాడుతుంటే కూడా, ఇన్ని రోజుల నుంచి మాట్లాడుతుంటే కూడా తప్పు చేసిండ్రు కాబట్టి ఇండ్లలో ఉంటున్నారు. అదే ఏ తప్పు చేయని వాళ్ళు అయితే నా గురించి ఎందుకమ్మా ఇంత మాట్లాడుతున్నావు అని వచ్చి నన్ను ప్రశ్నించాలి కదా సార్, నన్ను అడగాలి కదా సార్. నేను కేసు పెట్టినప్పుడు అక్కడికైనా రావాలి కదా సార్. వాళ్ళు వస్తలేరు అని అంటేనే వాళ్ళు తప్పు చేసిండని అర్థమైపోతుంది. ఇంటికి వచ్చిండు అని అంటేనే అర్థమైపోతుంది కదా నేను తప్పు చేసిండని. ఏ తప్పు చేయని వాళ్ళు అయితే ఇంటికి ఎందుకు వచ్చి క్షమాపణ చెప్తారు సార్? 100% నా దగ్గర నిజాలు ఉన్నాయి. నిజాలు బయట పెట్టినా, నిజాలు ఇచ్చినా, ఇంకా కూడా నిజాలు ఉన్నాయి. కానీ కుటుంబాలు కూలిపోతాయి అని ఇంకా నేను ఆలోచించుతున్నా. ఉన్న వాస్తవం మాట్లాడుతున్న మీడియా నాకు ఒక కుటుంబం అనుకుంటున్నా. ఒక మహిళగా ఇంకొక మహిళ గురించి ఇప్పుడు నేను ఆమె మాట్లాడిన బయట పెడితే భర్త, పిల్లలు, ఆమె పరిస్థితి ఏందని నేను ఇంకా ఆలోచించుతున్నా. ప్రజలు నన్ను తప్పు పట్టుకుంటున్నారేమో కొంతమంది, కానీ తెలుసా సార్, నేను అది ఆ మానవత్వంతో నేను ఇంకా ఆలోచించుతున్నా. కానీ నా మీద చూపెట్టకుండా నేను చూపెడుతున్నా. నా ఫ్యూచర్ ఎట్లుంటుందో, ఏ రకంగా ఉంటుందో, ఇంత మాట్లాడుతున్నానని ఏ రకమైన ఆలోచనలు ఆలోచిస్తున్నారో నాకు తెలియదు, కానీ ఇంకా కూడా నేను ఆలోచిస్తున్నా. ఓకే మేడం, ఒక్కటే చివరిగా చెప్పండి. ఇప్పుడు స్టేషన్ గన్పూర్లో ఒక సీనియర్ నేతలు అంటే బీఆర్ఎస్కి సంబంధించిన సీనియర్ నేతలు ఒక టికెట్ కొట్లాట జరుగుతున్న నేపథ్యంలో మీరు అంటే ఏ బలంతో టికెట్ ఆశిస్తున్నారు? అధిష్టానానికి ఏం చెప్పదలుచుకున్నారు? అధిష్టానం దృష్టిలో మీరు ఏం చెప్పి టికెట్ అంటే ప్రయత్నం చేస్తున్నారు? పార్టీ బలం సార్, కేసీఆర్ గారు బలము, కేటీఆర్ అన్న గారు బలము, వారి బలమే నాకు ఎక్కువ ఉంది. ఆ బలంతో వస్తున్నా. అదే బలం సార్, వారి పెద్దల బలంతో నేను ముందుకు వస్తున్నా. అదేవిధంగా ఎక్కడ పోయినా కూడా అంటున్నారు, అక్క మీరు ఉండండి ప్రజల సేవ చేయడానికి, మరి ఒక మహిళ కూడా ఉండాలి కదా,
చెప్పుకోలేకపోతున్నారు కదా. మహిళలకైతే మహిళలు ఫ్రీగా ఏదైనా సమస్య ఉన్నా చెప్పుకుంటారు, మగవాళ్ళకి వెళ్ళి చెప్పుకోలేము. సార్ నాకు ఒక సమస్య ఉంది సార్ అని ఫ్రీగా చెప్పుకుంటానా, మగవాళ్ళతో చెప్పుకుంటాం. అదే ఆడవాళ్ళు ఉంటే అన్ని షేర్ చేసుకుంటారు, చెప్పుకుంటారు. ప్రజల సేవ చేయడం అంటే ఏంటి సార్? ప్రజల మధ్యలోకి రావడం అంటే ఏంది? ప్రజలు ఎడ కూర్చుంటే అడ కూర్చోవాలి, అక్కడ మట్టిలో కూర్చుంటే పోయి మనం మట్టిలో కూర్చోవాలి. రెస్పెక్ట్ వాళ్ళ దగ్గర నుంచే మనకు పెద్ద స్థాయి వచ్చింది కదా సార్. వాళ్ళని గౌరవించుకుంటూ మనం పోవాలి. హోదా వచ్చిన తర్వాత వేరే ఫీలింగ్తో వేరే రకంగా జీవించడం అనేది కరెక్ట్ కాదు అని కూడా నేను ఎవరిని తప్పు పడతలేను, కానీ నా ఒక భావన అది. నవ్య ఆరోపణతోనే డాక్టర్ రాజయ్య సిట్టింగ్ ఎమ్మెల్యే టికెట్ అంటే పోయిందని అనుకోవచ్చు అట్లా? ఎందుకు సార్? నా వల్ల ఎందుకు పోతే సార్? నేను ఒకరి నోటి కడుపుకు ఒకరు తినే కంచంలో తిండి గుంజుకునేదాన్ని కాదు. ఇలా చాలామంది అట్లనే అనుకుంటున్నారు. కేసీఆర్ గారికి తెలుసు కదా సార్, ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వద్దు, ఏం జరుగుతుంది ఎట్లా జరుగుతుంది అనేది తెలుసు. నేను ఎందుకు చేస్తాను సార్? నాకు అన్యాయం జరిగింది కాబట్టి, నా గ్రామ అభివృద్ధికి నాకు సహకరించలేదు కాబట్టి, అదేవిధంగా నన్ను మానసిక క్షోభకి గురి చేసారు కాబట్టి నేను బయటకు వచ్చి మాట్లాడిన. నా వల్ల పోయింది అని అనుకోవడం అది కాదు సార్. నేను మాట్లాడినా పోవచ్చు, నేను మాట్లాడకుండా పోవచ్చు. నేను మాట్లాడితేనే పోతుంది అని ఎట్లా అనుకుంటారు? అది కాదు. అది నేను ఒకవేళ బయటకు వచ్చి నేను ఆయన గురించి చెప్పకుండా మాత్రం ఆయనకు టికెట్ వస్తుంది, వారికి టికెట్ వస్తుంది అన్న గ్యారంటీ ఏమైనా ఉందా సార్? అదంతా తప్పు ముచ్చట సార్, అట్లా ఏం లేదు. ఒకవేళ మీకు టికెట్ వస్తే దళిత మహిళగా ఒక ఆడబిడ్డగా స్టేషన్ గన్పూర్ ప్రజానికానికి ఏం చెప్పదలుచుకున్నారు? ప్రజల సేవ చేసుకుంటూ వారికి ఉన్న కష్టాలను సుఖాలను తెలుసుకుంటూ వారి మధ్యలోకి పోయి వారి ఆశీర్వాదం తీసుకుంటూ ఏ సమస్యలు ఉంటే ఆ సమస్యలు పార్టీ పెద్దల దాకా తీసుకుపోయి వాళ్ళకి తెలియజేస్తూ గ్రామంలో ఏ సమస్యలు రాకుండా చూసుకోవడం, అదే నా లక్ష్యంగా, అదే నా ఒక కోరికగా భావిస్తూ ఆ విధంగా ముందుకు పోతానని తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ మేడం. మొత్తానికైతే ఆ స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్న అంటే జానకిపురం సర్పంచ్ అనుకోవచ్చు. మొత్తానికైతే అధిష్టానం వరకైతే తెలియజేస్తా, నాకైతే టికెట్ కావాలని చెప్పి కూడా పోరాటం చేస్తున్నా. కానీ ముఖ్యంగా మాత్రము నా ద్వారా కూడా రాజయ్యకు టికెట్ పోలేదు, నేను ఆ పాపాన్ని నేను ఒడిగట్టుకోలేను అని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతానికైతే జానకిపురం సర్పంచ్ నాకు అవకాశం, మహిళగా అవకాశం ఇవ్వండి అని చెప్పకుండా అధిష్టానానికి కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ కోరుకుంటున్నాను అనే పరిస్థితి కనపడుతుంది. కెమెరా పర్సన్ బాలుతో స్వామి, అమ్మా న్యూస్.